చాలామంది అండి మన వర్కర్లు తెలుసో తెలీదు తెలియకో తెలీదు చాలామంది అండి ఏం చేస్తారంటే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఎల్లింగ్ వర్క్ అని లేదా ఫిట్టింగ్ వర్క్ అని ఏదైనా వర్క్ చేసేటప్పుడు అండి కొంచెం చూడండి మొబైల్ ఇలా జోబులో పెట్టేసుకుని దాంతో కూర్చుంటారనమాట అండి. అది చాలా రాంగ్ అనమాట అండి. తెలిసి చేస్తారు అలా చేయకూడదు అనమాట. ఎందుకంటే చూడండి సరిగా నా మొబైల్ నేను జోబులో పెట్టాను. ఈ పెట్టినప్పుడు నేను ఇలా కూర్చున్నాను కదా, ఈ కూర్చున్నప్పుడు చూడండి ఎంత టైట్ అయిపోయిందో. అంటే చాలా ప్రెషర్ అట్టుకొచ్చి ఈ మొబైల్ మీద పడిపోద్ది అనమాట అండి. కాబట్టి ఏమవుద్దంటే ఆ బ్యాటరీ మీద ప్రెషర్ ఎక్కువైపోయి అది మీకు తెలీదు, మీకు బాగా తెలుసు అనుకుంటారు అంతే, తెలియక మొబైల్ మీద బ్యాటరీ మీద ప్రెషర్ ఎక్కువ పడిపోయి ఇది బ్యాస్ట్ అయిపోద్ది అనమాట అండి. చాలా దిక్కులు చూశాను, నేను న్యూస్లో చూశాను, చూడకుండా ఏం మాట్లాడతలేదు. చాలామంది ఇలాగే చేతన గురించి అవి పేలిపోతున్నాయి అనమాట. ఒత్తిడి ఎక్కువైపోయి మామూలుగా పట్టుకుంటే వేరు, అలా కాకుండా ఇలా పెట్టిన వాళ్ళు ఏమవుతుంది చూడండి ఇంకా ఎంత ప్రెషర్ పడిపోతుంది ఇలా కూర్చున్న వల్ల ఈ బలం అంతా దీని మీద పడుతుంది. దానివల్ల ఈ ఒత్తిడి ఎక్కువైపు పేలిపోద్ది అనమాట. కాబట్టి దయచేసి మన వర్కర్స్ ఎవరు అలా చేయకుండా ఇంకో పని చేసేటప్పుడు మొబైల్ తీసేయండి. అంటే మీకు చూపించడం కానీ పెట్టుకున్నాను అనమాట. నేనైతే ఏం చేస్తున్నానంటే మొబైల్ తీసేస్తున్నాను, తీసేసేసి దాన్ని శుభ్రంగా ఏదో పక్కన పెట్టేస్తున్నాను అనమాట అండి. పెట్టేసేసి నేను పని చేసుకుంటున్నాను. ఈ పని చేసుకున్న తర్వాత అప్పుడు తీసి ఏం చేస్తున్నానంటే దాన్ని జోలో పెట్టుకుంటున్నాను అనమాట అండి. కాబట్టి అంటే రిస్క్ తీసుకోకండి, ఎందుకంటే మీ మంచి కోసం చెప్తున్నాను. ఏదైనా వర్క్ చేసేటప్పుడు మొబైల్ తీసి పక్కన పెట్టండి. తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ మొబైల్ పెట్టుకోండి, కానీ పని చేసేటప్పుడు ఇలా కూర్చోకండి. ఆ ప్రెజర్ ఎక్కువైపు పేలిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కంపల్సరీ ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.